ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. ఇక్కడ చూడండి, సో వాడిన పొలానికి వాడని పొలానికి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది ఇక్కడ చూడండి. సో ఇక్కడ నరసయ్య ఉన్నారు అండ్ శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నారు. సో ఈ పొలానికి మేము ఏమేమి ఇచ్చినామంటే అక్రోజెల్, గ్రాన్వెల్, గోల్డ్ 82 ఇచ్చినాం. ఒకే లెవెల్గా ఉన్నది, పంట చాలా బాగుంది గ్రోత్. సో అదేవిధంగా ఇక్కడ పక్కన పొలం చూస్తాం. ఇప్పుడు మీరు ఈ దానికి ఆ దానికి ఎన్ని రోజులు డిఫరెన్స్ చెప్పండి? 5-6 రోజులు ఫరక్. దానికి దీనికి 5-6 రోజులు ముందు పెట్టింది, అది ముందు మేము వెంటకెళ్ళి వెనకకు. మరి ఏది బాగుంది? అది బాగుందా మీది బాగుందా? అది మంచిగా కదా, అంటే అది ఇంకా ముందు పెట్టారు కదా, ముందు పెట్టారు కానీ దానికి పోదాన దీనికి మన వేసింది కాబట్టి మనకు బాగుంది. సో ఇక్కడ చూడండి లీడర్స్, సో ఇది ఒక పొలము, ఇది నరసయ్య గారి పొలము. ఇది వాళ్ళ తమ్ముంది అనమాట, అంటే వాళ్ళ తమ్ముంది. ఇది వేయలే, దీనికి వేయలే. ఇంకోటి ఇక్కడ ఏం చెప్తానంటే ఇప్పుడు ఆ చేను కంటే ఇది 4 రోజులు విత్తనాలు ముందు పెట్టినారు. కానీ ఇది ఎట్లా గ్రోత్ ఉంది, సో మనది వాడింది ఎట్లా గ్రోత్ ఉంది అనేది మీరు చూడండి. సో మనది ఎట్లా గ్రోత్ ఉంది చూడండి. ఇగో మన ఎంత గ్రోత్ ఉంది చూడండి, ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. ఆల్రెడీ కూడా వచ్చేస్తుంది. సో సూపర్ ఉన్నది రిజల్ట్ మాత్రం. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఈ పొలానికి ఆ పొలానికి చాలా డిఫరెన్స్ ఉంది. వాడిన పొలానికి వాడని పొలానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ 4 రోజుల ముందు విత్తనం వేసింది. సో ఇది ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. ఇక్కడ చూడండి, ఇదంతా రిజల్ట్ ఉంది చూడండి, ఎక్సలెంట్ రిజల్ట్. సో చాలా బాగా గ్రోత్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.